ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే అక్కడ అంగన్వాడీలు సర్కార్పై మండిపడుతున్నారు. తమను పస్తులు పెట్టి మీరు పండుగలు జరుపుకుంటున్నారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు అంగన్వాడీ కార్యకర్తలు. భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా జీవోను భోగి మంటల్లో తగలబెట్టి నిరసన తెలిపారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద భోగి మంటలతో అంగన్వాడీలు చేస్తున్న నిరసనపై మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. పస్తులు మాకు పండుగ మీకా అంటూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన చేస్తున్నారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ పార్కులోని భోగిమంట వేసి ప్రభుత్వం ప్రయోగించినటువంటి ఎస్మా జీవోను తగలబెట్టి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీలు మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ యొక్క నిరసన ద్వారా ప్రభుత్వాన్ని మీరు ఏమడుగుతున్నారు? ఇప్పటికైనా అర్థమవుతుంది ఏమన్న ఉద్దేశం మీద అడుగుతున్నాం సార్ మేమైతే. ఎందుకంటే చర్చలకి 4 సార్లు పిలిపించి కూడా విఫలమే చేశారు కానీ సఫలం చేయలేదు. చర్చలకు ఎందుకు పిలుస్తున్నారో తెలియట్లేదు. అంటే మమ్మల్ని ఎక్కిరించడానికి పిలుస్తున్నారేమో మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి సరే చర్చలు పిలిచిన తర్వాత మా న్యాయమైన కోరికలు మేము అడుగుతున్నాం. అది కూడా మీరు పాదయాత్రలోని మీరు ఏం చెప్పారు, తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఎక్కిస్తున్నారు. మీరు అన్న మాటను మేము నిలబెట్టుకోమన్నా. మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 20 ఏళ్ళు అంటున్నాము కానీ దాన్ని కూడా మేము ఓకే మేము చేస్తాం. మీరు ఇచ్చిన మాట పాదయాత్రలు ఇచ్చింది మీరు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇస్తాను అన్న. దాన్ని నిలబెట్టుకోండి. దాన్ని కూడా నిలబెట్టుకోండి. డబ్బులు ఉన్నాయి కానీ మేమైతే వేతనాలు పెంచము. 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచండి. మమ్మల్ని ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు ఏమైనా గుర్తించారా? ఎందుకంటే విస్మా చట్టాలని వీటిని తీసుకొచ్చేసి మాకేమైనా ఉపయోగపడుతుంది ఏమన్నా అని అసలు దాని గురించి మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు ఎంతసేపు బొత్స చెప్పిన మాటలు సజ్జలు చెప్పిన మాట విన్నారు. మీరు తెర వెనక ఉంటున్నారు కానీ తెర ముందుకు ఎందుకు రావట్లేదు? మీరు మాత్రం మా నెట్లోకి వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు మమ్మల్ని పిలవడం కాదు, చర్చలకు రండి అని మీరే మేము ఎక్కడ ఉన్నాం అక్కడ తెలుసుకొని మీరు మా చర్చ దగ్గరకు వచ్చి మీరు మాకు న్యాయం చేస్తారని మేమైతే అంగన్వాడీ తరపున డిమాండ్ చేస్తున్నామండి. పండగ మీకు పస్తులు మాకైతే మీకైతే అల్లుళ్ళు రావాలి, కోడళ్ళు రావాలి, కొడుకులు రావాలి. మాకైతే ఇళ్ళలో ఏం అవసరం లేదండి. మాకు పండగ వద్దండి, మాకు కొత్త బట్టలు లేవండి. ఈ రోజు మా 1,88,000 మంది కాకుండా సరే మా పెద్దవాళ్ళు చనిపోయిన పెద్దవాళ్ళు కూడా ఉసులు మంట మీకు తగులుతుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ ఇది. కనీసం కొత్త బట్టలు లేకుండా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మూలక తీసుకొస్తారు, కొత్త బట్టలు పడతారు, ప్రతి ఒక్కరు తెలిసిన విషయం అది. కానీ ఆయనేమో పండగ చేసుకుంటారు. మాకేమి ఇక్కడ పస్తులతో మమ్మల్ని పడుకోబెట్టారు. ఈ రోజు ఈ ఉసురు మంట ఆయనకి తగలకపోదని చెప్పేసి అంగన్వాడీ తరపున మేము హెచ్చరిస్తున్నామండి. మీరు చెప్పండి. మేము నిన్నటి వరకు చర్చలకి పిలిస్తే మా నాయకులు వెళ్ళారండి. ఎంతో ఆశతో అందరూ రాత్రి 10 అయినా 11 అయినా మాకు న్యాయం జరుగుతుందనే ఫుల్ నమ్మకంతో మేమైతే ఎదురుచూపు చూసామండి. ప్రతి ఒక్క 1,08,000 అంగన్వాడీలు రాత్రంతా నిద్రపోలేని పరిస్థితి అండి. ఈరోజు పండగ సంవత్సరానికి ఒక రోజు వచ్చేది. మా అన్న మాకు వస్తాడు, మాకు న్యాయం చేస్తాడు అనేసి కోటి ఆశలతో మేము ఎదురు చూసాము. రాత్రి మా ఆశలు నిరాశలు అయిపోయాయండి. ఇంకా పండగ అయినా జనవరి 1 చూసాము, క్రిస్మస్ చూసాము, సంక్రాంతికైనా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇప్పటివరకు ఎదురు చూసాము. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు. మేము ఇక్కడే ఇంకా ఆకలి మంటలతో ఇక్కడే మేము పండుగలు అవి జరుపుకుంటాము. మాకు ఇంక కుటుంబాలందరినీ విడిచిపెట్టి మేము ఇక్కడే భోగి మంటలన్నీ జరుపుకుంటామని ఉద్దేశంతో మేము ఇక్కడే ఉంటామండి. రేపు పండగ పూట కూడాను పండుగలు ప్రభుత్వానికి చేసుకోమనండి, అధికారులకే చేసుకోమనండి. మేమైతే పస్తులు ఉండడానికైనా సిద్ధమే. మేమైతే వెనక్కి అయితే వెళ్ళేది లేదని ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి మా అంగన్వాడీ తరపున హెచ్చరిస్తున్నామండి. మొత్తానికి ఇప్పటికే 3 పండుగలు వెళ్ళిపోయాయి. ఒకటి జనవరి 1, అలాగే ఇటీవల జరిగినటువంటి క్రిస్మస్ పండుగ, ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వెళ్ళిపోబోతుంది. అయినా సరే మేము ఇప్పుడు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని పండుగలైనా సరే ఇక్కడ దీక్షా శిబిరం వద్దే జరుపుకుంటాం తప్పితే మాత్రం ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి చర్చల్లో కనీసం చర్చలు ఫలిస్తాయని చెప్పి ఎంతో ఆశ పెట్టుకున్నాం కానీ చర్చలు విఫలమయ్యాయి. ఎప్పటికైనా ప్రభుత్వం మాపై సానుకూలంగా స్పందించి మేము అడిగిన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మొత్తం భోగి పంట వేసి పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ శివాతో దుర్గా ప్రసాద్, విశాఖపట్నం నుండి.